జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. దీని తాత్పర్యము: పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు సుమా. అంటే మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాము, గర్భస్థ శిశువుగా రోజులు పసిగుడ్డుగా పసిప్రాయంలోనే అకాల మృత్యువాత మరణించేవారిని, అలాగే యవ్వనములో ఉన్నవారిని కూడా, మరి వృద్ధాప్యములో ఉన్నవారి వరకు వివిధ వయసులో ఉన్నవాళ్ళు కూడా రోజు రోజుకి చనిపోతూనే ఉంటారు. మరి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. మన దగ్గరకు మాత్రము మృత్యువు రాదు అన్న భ్రమలో మనం ఉంటాము. మరి చనిపోయిన తన కొడుకు శవం తీసుకొచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు. మరి ఇంతేనా, వెంటనే తెస్తాను అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి. తిరిగి తిరిగి అసలు సత్యము తెలుసుకుంటుంది. ఎందుకంటే పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు, వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రము తిరుగుతున్నప్పుడు కిందనున్నది మీదకి, మీదనున్నది క్రిందికి వస్తూనే ఉంటుంది. మరి భూలోకంలోని వారు స్వర్గలోకంలోనికి వెళ్తారు, స్వర్గలోకం వారు భూలోకానికి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఏడవటం ఎందుకు? ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్న చక్ర భ్రమణము. అందుకే మనం పాఠశాలలకు చిన్నప్పుడు వెళ్ళి తరగతి చదువుకొని పూర్తి చేసుకుంటాము. అలాగే భూలోకము కూడా ఆత్మజ్ఞానం అన్నది ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడంతా కూడా మనం కొత్త పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాము. మళ్ళీ వేరే వేరే లోకాల్లో మళ్ళీ పుడుతూ ఉంటాము, మళ్ళీ పోతూ ఉంటాము మాస్టర్స్. కాబట్టి మన రాకపోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలము. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, నా పోక పైవాడి చేతుల్లో ఉంది అని స్థూల దృష్టిలోని సత్యాలు, మరి సూక్ష్మ దృష్టిలో దివ్య దృష్టిలో అవన్నీ కూడా అసత్యాలు. ఇవన్నీ కూడా మనం అనుకున్నది ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చి అది పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాము.